హిందువుల కుట్రలో భాగం కాదండి. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి. నేను కన్వర్టెడ్, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే కోణంలోనే ఆయన ఏ రోజు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ గుడిలోకి వెళ్ళినా భార్యాభర్త కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు. మీరు 5 సంవత్సరాలు చూశారు. ఏ రోజైనా సరే ఇక్కడ కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వచ్చినా, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చినా, శ్రీశైలం వెళ్ళినా, ఎక్కడికైనా సరే కుటుంబంతో వెళ్ళింది నాకు తెలిసి అయితే చూసింది లేదు. ఒకవేళ వెళ్తే 1-2 సార్లు వెళ్ళారు, కానీ నాకు తెలిసి అయితే ఎక్కడ కుటుంబ సమేతంగా వెళ్ళింది లేదండి. హిందూ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సమేతంగా వెళ్ళాలి. అది వెళ్తేనే అది పరిపూర్ణత. లేనప్పుడు నువ్వు ఇంకో దేవాదాయ శాఖ మంత్రినో ఇంకోళ్ళని పంపించాలి, కానీ నువ్వు అన్య మతం మీద ఆలోచన ఉండవాడు హిందువుగా నువ్వు లేనప్పుడు నువ్వు తీసుకెళ్ళకూడదు. ఆయన 100% హిందువు కాదని మేము అనుకుంటున్నాం. ఆయన ప్రవర్తన తీరు కూడా అదే ఉండిద్ది. ఎక్కడ ప్రసాదం ఇచ్చినా కూడా పేపర్లో పెట్టి పక్కన పెడతాం. ఆయన ఒక్కడైతే పట్టు వస్త్రాలు తీసుకొస్తాం, దైవ దర్శనానికి వెళ్తాం. ఆయనకి అదే పద్ధతి తప్పితే హిందువుగా ఎక్కడ ఆయన ఉండలేదు. ఆ సరస్వతి దయానంద ఎవరి దగ్గర ఆయన ముక్కు మూసుకొని మునిగాడు, జంజం వేసుకున్నాడు, కానీ ఆ నియమాలు ఎప్పుడు పాటించాల. అధికారం రాగానే నా మతం ఇదే, నా బైబిల్ ఉందా పక్కన అని చెప్పనేసి అనే ఆలోచనతోనే ఉన్నాడండి.